హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పాతాళ రాక్షసుడు. మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాజక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకి, వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి, పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితము ఇంత కంటకప్రాయం అయిపోతున్నదేం, ఈ పరిస్థితులలో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీర్చగలందులకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళలోకంలో రాక్షస రాజ్యము సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లరులు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావటం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులు ఉండే ప్రాంతాలకి వచ్చి అందిన మనుషుల్ని అందినట్లు విరుచుకు తినసాగాడు. ఇందువలన భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలీదు, ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి. ఎవరి భాష వారిది, ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాలకి పడదు. ప్రతి దేశము ఇతర దేశాల్ని జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. అందులో పైచేయిగా ఉండటానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెట్టబడుతూ ఉంటాయి. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుంచి కాపాడటానికి ప్రయత్నించారు. కానీ తాడి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరము మామూలు ఆయుధాల్ని లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని, ఈ రాక్షసుడి వలన అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీములు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపివేసిన తాడు మదపుటేనుగును బంధించడానికి పనికి వస్తున్నది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుషులందరూ ఒకటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడము పెద్ద సమస్య కానే కాదు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుణ్ణి ఎదుర్కోవటం కోసము మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమై జనసమూహము లక్షలకి కోట్లకు చేరుకున్నది. భాషల గురించి, సంస్కృతులను గురించి మర్చిపోయి అందరూ ఒక్కటైపోయారు. ఈ మహాసైన్యము 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడికి జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాణ్ణి చూసి గాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని కానీ ఎవరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి అపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం ధాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు లంకించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ల క్రింద ఎందరో నలిగి చనిపోయారు. వాడి శరీరం మీదికి పాకిన మనుషులు క్రిందకి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనే ప్రజలకి వాడి పీడ వదిలింది. అటు తర్వాత అఘోరుడు మనుషుల్ని ఎదుర్కొనటానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయ్యాడు. తర్వాత వాడు అరణ్యాలని ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకొని పొదుపుగా జంతువుల్ని చంపి తినసాగాడు.
లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయ్యి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడది కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ ఆడది రాక్షసిగా మారిపోయి వాడికి దిగ్భ్రమ కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళలోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది, నువ్వు వెళ్ళిపోయాక పాతాళలోకము చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను. అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. అఘోరిక నవ్వి, వెర్రివాడా, మనుషులు బలం గలవాళ్ళు కాకపోయినా తెలివిగలవాళ్ళు. వాళ్ళని బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనము వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళని మోసం చేయాలి. అప్పుడు జీవితము పాతాళలోకంలో కన్నా బాగుంటుంది అన్నది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు వట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్లకు తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుషులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అనేక రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు. మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి. అఘోరుడు అఘోరిక ఈ గందరగోళంలో మనుషుల్ని అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులని అనుమానించలేకపోయారు. రాక్షసులకి ఈ జీవితం చాలా బాగున్నది. వాళ్ళు భూలోకంలో శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు. మీరు రాక్షసులు అని తెలిస్తే మనుషులంతా ఒక్కటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుణ్ణి వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలలోనూ, మతాలలోనూ, భాషలలోనూ, దేశాలలోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారంటే వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యనే ఉంటాయి. అరాజక పరిస్థితి వల్ల లాభం పొందేవారెవరో తెలుసుకొని వారి ఎంత సన్నిహితులైనా, పలుకుబడి కలవారైనా సంకోచించకుండా పురిగేరిన పక్షంలో దేశము అతి త్వరలోనే సుభిక్షమై సుస్థిరమైన శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యాన్ని గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు. మరొక కథ పేరు జన్మ విముక్తి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవజ్ఞులు, జ్యోతిష పండితులమని చెప్పుకునే కొందరు తలా తోకాలేని కారణాల్ని చూపించి తమను నమ్మిన వారిని అవస్థల పాలు చేస్తూ ఉంటారు. భీతి కొలిపే ఈ అరణ్యంలో అపరాత్రి వేళ నువ్వు పడుతూ ఉన్న శ్రమ చూస్తూ ఉంటే అటువంటి వారెవరో నిన్నీ పనికి పురికొల్పారేమోనన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేటందుకు అలాంటి కోవకు చెందిన చలాకుడు అనే జ్యోతిష పండితుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహాపురంలో ఉండే దివాకరుడు అనే భాగ్యవంతుడు తన కూతురు కళావతికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 10 మంది యువకులు ఆమెను ఏదో ఒక వంకబెట్టి కాదన్నారు. దివాకరుడు బెంగ పెట్టుకున్నాడు. ఆయన భార్య ప్రభావతి తన అన్న సుకోపుడికి విషయాన్ని కబురు చేస్తూ కళావతి జాతకాన్ని కూడా పంపించింది. సుకోపుడు వ్యవహారజ్ఞుడు, జ్యోతిష పండితుడు, చలాకుడు, ఆయన ప్రాణ స్నేహితుడు. చెల్లెల నుంచి కబురందగానే సుకోపుడు కళావతి జాతకాన్ని మిత్రుడికి చూపించాడు. చలాకుడు అది పరీక్షించి, ఈ జాతకము జగన్మాత సీతాదేవి జాతకాన్ని పోలి ఉన్నది.
అందుకే పెళ్ళి పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జగత్పురం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని తీసుకున్న ప్రసాదంలో కొంత ఆ ఊళ్ళోని పుణ్యాత్ముల ఇంట ఇస్తే ఈమెకు శుభం జరుగుతుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అన్నాడు. అంటే జాతకం ప్రకారము కళావతికి తగిన వరుడు జగత్పురంలోనే ఉన్నాడని కదా నీ అభిప్రాయము? అలా అయితే మనము మా చెల్లెల కుటుంబము కలిసి జగత్పురం వెళదాం. మరి ఆ ఊళ్ళో ఉండే పుణ్యాత్ములెవరో నువ్వే మాకు దగ్గర ఉండి చూపించు అన్నాడు. చలాకుడు సరేననగానే వాళ్ళిద్దరూ కలిసి మహాపురం వెళ్లారు. విషయం తెలిసిన దివాకరుడు వెంటనే పురుషులకొకటి స్త్రీలకొకటి విడివిడిగా 2 గుర్రపు బగ్గీలు ఏర్పాటు చేశాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి వాళ్ళు జగత్పురం చేరుకొని దైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నారు. ఆ సమయంలో చలాకుడు దగ్గర ఉండి కళావతి చేత దేవీ స్తోత్రం పఠింపజేశాడు. తిరుగు ప్రయాణంలో ఒక ఇంటి సమీపానికి వచ్చాక చలాకుడు బండిని ఆపమని సైగ చేశాడు. బండి ఆగాక ఆయన కళావతితో, అమ్మా కళావతి, ఈ ఇల్లు పుణ్యాత్ములదని నాకు తోస్తున్నది. నీ దగ్గర ఉన్న ప్రసాదంలో కొంత ఆ ఇంట్లో ఇచ్చిరా అన్నాడు. ఆయన ఆదేశం ప్రకారము బండి దిగి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కళావతికి ఇంటి నుంచి వస్తున్న ఒక యువకుడు ఎదురుపడి ఆమెను కర్ణార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులకు సిగ్గుపడుతూ కళావతి, సీతారాముల దర్శనార్థము మహాపురం నుంచి ఈ ఊరొచ్చాము. ఇది పుణ్యాత్ముల ఇల్లని, ఇక్కడ దేవుడి ప్రసాదం ఇస్తే నాకు శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. ప్రసాదం తీసుకోండి అంటూ ప్రసాదం అందించబోయింది. ఈ ఇంట్లో పుణ్యాత్ములు నా తల్లిదండ్రులు, ఆ ప్రసాదం వాళ్ళకే ఇవ్వు అంటూ ఆ యువకుడు లోపలికి వెళ్ళి తల్లిదండ్రులతో, మీకు దేవుడి ప్రసాదం ఇవ్వాలని ఒక యువతి వచ్చింది. మీకు ఆమె నచ్చితేనే నేనామెను దైవప్రసాదంగా భావించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ యువకుడి పేరు వీరభద్రుడు. తండ్రి శివకాముడు, తల్లి శివకామమ్మ. ఇన్నాళ్ళు పెళ్లికి ఒప్పుకోని కొడుకు ఇప్పుడు చేసుకుంటాననటము వాళ్ళకి పరమానందం కలిగించింది. వాళ్లకు కళావతి నచ్చింది. చలాకుడు వధూవరుల జాతకాలు పరిశీలించి చక్కగా కుదిరా ఎన్నాడు. కళావతికి వీరభద్రుడికి పెళ్లి నిశ్చయమైపోయింది. ఆ రోజే తిరుగు ప్రయాణమై దివాకరుడి కుటుంబము సూర్యాస్తమయం కావటంతో ఆ రాత్రికి మార్గమధ్యంలోని ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. మరునాడు తెల్లవారగానే చలాకుడు సంధ్యావందనం చేయటానికి సత్రానికి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళాడు. సంధ్యావార్చి గట్టు మీదకు వచ్చి అక్కడ ఉన్న మర్రి చెట్టు క్రింద కూర్చున్నాడు. అప్పుడు ఆ చెట్టుపై నుంచి ఒక రాక్షసుడు ఆయన ముందుకు దూకి, అడిగిన దానికి బదులిచ్చి నా సందేహం తీర్చు, లేదా నాకు ఆహారమై నా ఆకలి తీర్చు అన్నాడు. చలాకుడు జ్యోతిష పండితుడేగాక లౌక్యుడు, ధైర్యవంతుడును. రాక్షసుడు అడిగిన తీరును బట్టి ఆయన అసలు సంగతి ఊహించి, నీకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి కావాలి అంతే కదా అన్నాడు. అది నిజం కావటంతో చలాకుడి మీద ఆ రాక్షసుడికి గురి కుదిరింది. వాడు ఆయనకు నమస్కరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. చలాకుడు వాడి కుడి అరచేతిని శ్రద్ధగా పరీక్షించి, నీ దగ్గర ఉన్న ఏదైనా అద్భుత శక్తితో పుణ్యాత్మలకు ఉపకారం చేస్తే మరుక్షణమే నీకీ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు. నాకున్న అద్భుత శక్తి ఒకే ఒక మంత్రం మాత్రమే. దానితో పండును మంత్రించి ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలను. అయినా పుణ్యాత్ములకి పాపాత్ములకి భేదం తెలుసుకోలేని జన్మ నాది. నువ్వే దాన్ని త్వరగా పుణ్యాత్ములకిచ్చి నా జన్మ విముక్తి కలిగించు అని వేడుకున్నాడు రాక్షసుడు. దేనికైనా సమయం రావాలి కదా. జన్మ విముక్తికి నువ్వు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. మంత్రించిన సంతాన ఫలాన్ని అందుకోగల పుణ్యాత్ములు తారసపడగానే వచ్చి తీసుకుంటాను అని చెప్పి చలాకుడు అక్కడి నుంచి దివాకరుడు వాళ్ళున్న సత్రానికి వచ్చి వాళ్లతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తంలో కళావతి వీరభద్రుల వివాహము ఘనంగా జరిగిపోయింది. కాపురానికి వచ్చిన కళావతి అటు భర్తకు అనుకూలవతిగా ఉంటూ ఇటు అత్తమామలని కన్న కూతురి కంటే ఎక్కువగా సేవిస్తూ ఇంట బయట ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది. త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలన్న ఆశతో
అత్తమామలు కళావతి చేత ఎన్నో నోములు వ్రతాలు చేయించారు. కానీ పెళ్ళై 3 ఏళ్లైనా కళావతికి పిల్లలు పుట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని రామనాథము అనే బంధువు తన కూతురు సుభద్రను వీరభద్రుడికి కట్టబెట్టాలన్న దురాశతో పేరిశాస్త్రిని కలుసుకొని, నువ్వు శివకాముడి ఇంటికి వెళ్ళి కళావతికి సంతాన యోగం లేదని, వీరభద్రుడికి 2వ పెళ్లి చేయమని అతడికి నచ్చచెప్పు. మా సుభద్రను చేసుకుంటే గంపెడు పిల్లలు పుడతారని నమ్మబలుకు. నీ మాట మీద వీరభద్రుడు మా అల్లుడైతే నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. డబ్బుకు ఆశపడ్డ పేరిశాస్త్రి రామనాథం చెప్పినట్లే చేశాడు. శివకాముడాయన మాటలకు లోబడి కొడుక్కి 2వ పెళ్లి చేయాలనుకున్నాడు. వీరభద్రుడు కూడా అందుకు సుముఖత చూపాడు. ఈ విషయము చెలాకుడి వరకు వెళ్లటంతో ఆయన హుటాహుటిగా జగత్పురం చేరుకుని శివకాముణ్ణి చూసి అందరి జాతకాలు పరిశీలించి, కళావతికి సంతానయోగం ఉన్నది. అయితే నువ్వు నీ భార్య నీ కొడుకు చేసిన కొన్ని పాపాలు శాపాలై ఆమెకు సంతానం కలగకుండా అడ్డుకుంటున్నాయి. మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తంగా రామాలయంలో పూజలు జరిపించి పేదలకు అన్నదానం చేయండి. కళావతికి 12 మగబిడ్డ కలుగుతాడు అని చెప్పాడు. దానికి శివకాముడు, మీరు చెప్పినట్లు చేయటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మా ఊరి పురోహితుడు పేరిశాస్త్రి కళావతికి సంతాన యోగం లేదన్నాడు. తమరా విషయము ఆయనతో చర్చించి నిజం నిర్ధారించవలసి ఉన్నది అన్నాడు. పేరిశాస్త్రికి కబురు పెట్టి రప్పిస్తే ఆయన కళావతికి సంతానయోగం లేదని నొక్కి చెప్పాడు. అప్పుడు చలాకుడు, నీ మాటలు నా జ్యోతిష పాండిత్యాన్ని సవాలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ విషయమై పందెం వేసుకుందాం. ఓడినవారు జ్యోతిషం చెప్పడం మానేసి గుండు గీయించుకొని చెప్పుల మాల వేసుకుని గాడిద మీద ఈ ఊళ్ళో ఊరేగాలి. అందుకు నేను సిద్ధం. నువ్వు కూడా సిద్ధమేనా అన్నాడు. చెలాకుడి ముఖంలో కనపడ్డ నమ్మకానికి భయపడ్డ పేరిశాస్త్రి, జ్యోతిషంలో జరిగేవన్నీ ఖచ్చితంగా చెప్పగలమనుకోవటము మూర్ఖత్వము అంటూ పందెం నుంచి తప్పుకున్నాడు. చెలాకుడు మాత్రము ఏమాత్రమూ జంకకుండా తన మాట మీద నిలబడ్డాడు. దాంతో శివకాముడు భార్య కొడుకు ఆయన చెప్పినట్లు చేయటానికి ఒప్పుకొని పూజలు అన్నదానాలకు ఏర్పాటు చేశారు. అన్నీ సక్రమంగా పూర్తయితూ ఉన్న సమయంలో చెలాకుడి వెళ్ళి మర్రి చెట్టు రాక్షసుణ్ణి కలుసుకొని, నీకు జన్మ విముక్తి లభించే సమయం వచ్చింది అని చెప్పి వాడి నుంచి మంత్రించిన సంతాన ఫలాన్ని పుచ్చుకోగానే రాక్షసుడు పెద్దగా అరిచి నేల కొరిగాడు. చలాకుడు కళావతికి తన వద్ద ఉన్న సంతాన ఫలాన్నిచ్చి, ఇప్పుడు దీనిని నీవు భుజించు, నీ కడుపు పండి 12 మగబిడ్డ కలుగుతాడు అని ఆశీర్వదించాడు. ఆయన చెప్పినట్టే ఏడాదిలోగా కళావతికి మగబిడ్డ కలిగాడు. శివకాముడు చలాకుణ్ణి జగత్పురానికి పిలిచి ఘనంగా సత్కరించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, కళావతికి వివాహమైనప్పుడే సంతాన ఫలాన్ని ఇచ్చి ఉంటే ఆమెకు కష్టాలు తప్పడంతో పాటు రాక్షసుడికి 3 ఏళ్లు ముందుగానే జన్మ విముక్తి లభించి ఉండేది. చలాకుడు అలా ఎందుకు చేయలేదు? కళావతి సంతానవతి కాకపోయినప్పుడు చలాకుడు ఆమెకు నేరుగా సంతాన ఫలం ఇవ్వకుండా ఆమె అత్తమామలని భర్తను తప్పుపట్టడము, పరిహారం చేయించటము, భేషజంతో వారిని తప్పుదారి పట్టించడం కాక మరేమిటి? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేనికైనా సమయం రావాలని చలాకుడు మొదటే రాక్షసుడికి చెప్పాడు. తొందరపడి ఉంటే కార్యభంగం జరిగి ఉండేది. జాతకరీత్యా కళావతి సంతానవతి కావటానికి, రాక్షసుడు జన్మ విముక్తి పొందటానికి ఇంకా కనీసము 3 ఏళ్ల వ్యవధి ఉన్నదని ఆయన గ్రహించి ఉండాలి. అందువలనే కళావతికి వివాహమై 3 ఏళ్లయ్యాక సంతాన ఫలం ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ సమయంలో భర్త అత్తమామలు కళావతి సంతానవతి కానందుకు ఆమెను తప్పుపట్టారు. ఆమెకు అన్యాయం తలపెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఆమె సంతానవతి కాకపోవటానికి తప్పు ఆమెది కాదని, వారిది అని నమ్మేలా చేశాడు. ఆమె కథ విన్న ఏ భర్త అయినా అత్తమామలైనా సంతానవతి కాలేని స్త్రీని తప్పుపట్టడానికి భయపడాలన్న ఆశయంతోనే ఆయన అలా చేశాడు.
ఇందులో ఎలాంటి భేషజానికి తావులేదు. తగిన సమయంలో సంతాన ఫలాన్ని 2 విధాలుగా ఉపయోగించిన చలాకుడు కేవలము జ్యోతిష పండితుడు మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సు పట్ల శ్రద్ధాశక్తులు కల మేధావంతుడు అనటంలో సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు యువరాజుకు నచ్చిన వధువు. ఇది సంతాలీ జానపద కథ. ఒక రాజుకి చాలా కాలం సంతానం కలగలేదు. రాణి రాజును మరొక వివాహం చేసుకోమని అర్థించింది. 2వ భార్యకు సంతానం కలగలేదు. రాజు 3వ పెళ్ళి 4వ పెళ్ళి కూడా చేసుకున్నాడు. కానీ సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. మంత్రుల సలహా ప్రకారము, పెద్దల సూచనల మేరకు భార్యల సమేతంగా ఎన్నెన్నో మంచి పనులు చేశాడు. కానీ 4 భార్యలలో ఒక్కరికీ పిల్లలు కలగలేదు. తనకు ఈ జన్మకు సంతాన భాగ్యం లేదేమోననుకొని అంతా విధి ప్రకారం జరుగుతుందని నిస్పృహతో ఊరుకున్నాడు. క్రమక్రమంగా ఆయనకు రాజ్యపాలనా వ్యవహారాల పట్ల కూడా ఆసక్తి సన్నగిలసాగింది. రాజ్యంలోని ప్రజలు చింతాక్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక యోగి దేశాటన చేస్తూ ఆ రాజ్య రాజధానికి వచ్చాడు. ఆయన గురించి ప్రజలు ప్రధానమంత్రికి తెలియచేశారు. ప్రధానమంత్రి వెళ్ళి యోగిని దర్శించి సంగతి చెప్పి రాజభవనానికి తీసుకుని వచ్చాడు. రాజు సకల మర్యాదలతో భక్తి శ్రద్ధలతో యోగికి స్వాగతం పలికాడు. యోగి ఉచితాసనంలో కూర్చొని, రాజా, నీకు ఇంతవరకు సంతానం కలగలేదు కదా అని అడిగాడు. అవును స్వామి, అదొక్కటే తీరని కోరికగా ఉంది అన్నాడు రాజు విచారంగా. 4 భార్యలుండి ఒక్కరికి సంతానం కలగకపోవటము ఆశ్చర్యము అన్నాడు యోగి. ఎన్నో మంచి పనులు చేశాను, పెద్దలు విఘ్నులు చెప్పినవన్నీ చేశాను, కానీ ప్రయోజనం కనిపించలేదు అన్నాడు రాజు. అన్నీ చేశావు కానీ సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ఆశీర్వదించమని ప్రార్థించావా అని అడిగాడు యోగి. లేదు స్వామి అన్నాడు రాజు. అది అసలు కారణం. మంచి అవకాశాన్ని జారి విడుచుకున్నావు. ఇంకా నీకు సంతానం కావాలనే కోరుకుంటున్నావా అని అడిగాడు యోగి. అవును స్వామి అన్నాడు రాజు. సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి ప్రార్థించు. అదే సమయంలో నీకున్న సంపదలలో 4వ వంతు పేదలకు పంచు. దేవుడు సంతోషించి నీ కోరిక తప్పక నెరవేర్చగలడు అని ఆశీర్వదించాడు యోగి. రాజు యోగికి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి రాజును మళ్ళీ ఒకసారి దీవించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ క్షణం నుంచే రాజు సంతానం ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించసాగాడు. నిరంతరము దైవ ప్రార్థనలతో గడపసాగాడు. భూములు లేనివారికి భూములు పంచాడు, దాన ధర్మాలు చేశాడు. కొన్నాళ్ళకి రాజుగారి చిన్న భార్య గర్భవతయ్యి 12 మగబిడ్డను ప్రసవించింది. కొడుకు పుట్టగానే రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రజలకు కానుకలు పంచాడు. రాజ్యమంతా వేడుకలు ఏర్పాటు చేశాడు. రాజుతో పాటు ప్రజలు కూడా ఎంతగానో సంతోషించారు. బిడ్డను అల్లారు ముద్దుగా పెంచసాగారు. యువరాజు యుక్త వయస్కుడయ్యేసరికి అద్భుతమైన చక్కని రూపంతో పాటు ధైర్య సాహసాలని సంతరించుకున్నాడు. రాజు ఒకనాడు ఉద్యానవనంలో 4 భార్యలతో విహరిస్తూ కొడుకు పెళ్లి గురించి ప్రస్తావించి, మన అబ్బాయికి అతడి అందచందాలకి తగ్గ మంచి అందగత్తెను చూసి పెళ్లి చేయాలి అన్నాడు. మీరు ఎవరనుకుంటే ఆ వధువుతో అబ్బాయికి పెళ్లి జరపడంలో మాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నారు రాణులు ముక్తకంఠంతో. 4 రాణులు జ్యోతిష్కులను పిలిపించి యువరాజుకు తగిన వధువును చూడమన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజు, వధువు ధనవంతుల బిడ్డైనా పేదింటి పిల్లైనా పర్వాలేదు, యువరాజు అద్భుత రూపానికి తగ్గట్టు అందచందాలతో ఉండటం చాలా అవసరం, భార్యాభర్తలు ఈడు జోడుగా ఉండాలి అన్నాడు. చిత్తం ప్రభు, యువరాజుకు తగిన అందాల రాశి కనిపించగానే వచ్చి చెబుతాము అంటూ జ్యోతిష్కులు వెళ్ళిపోయారు. వాళ్ళు రాజ్యమంతా తిరిగి చూశారు కానీ యువరాజు రూపానికి సరితూగగల అందమైన యువతిని కనుగొనలేకపోయారు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో తన కోసము పెద్దలు వధువును అన్వేషిస్తున్నారు అని తెలియగానే యువరాజు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నచ్చిన వధువును నేనే చూసుకుంటాను. మీకా విచారం వద్దు. ప్రస్తుతానికి వధువుని వెతికే పని వద్దని నాన్నగారికి చెప్పు అన్నాడు. భార్య ద్వారా కొడుకు అభిప్రాయాన్ని తెలుసుకున్న రాజు బాధపడ్డాడు. కొడుకును పిలిచి, మీ తల్లితో వధువును చూడవద్దని ఎందుకు చెప్పావు? అది నాకు అవమానం తెచ్చిపెడుతుంది కదా. ప్రజలు నన్ను పిసినారి అని నిందించరా? లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు యుక్త వయస్కుడైనా పెళ్లి చేయలేదేమని నన్ను గురించి హేళనగా మాట్లాడుకుంటారు కదా. అది నాకు కావాలా అని నిలదీశాడు. యువరాజు బదులేమీ చెప్పకుండా మౌనం వహించాడు. అది రాజుకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. నా మాట విని పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఉండవలసింది రాజభవనంలో కాదు, చెరసాలలో. పెళ్లి చేసుకోనన్నాడని కొడుకును చెరసాలలో పెట్టాడని ప్రజలు నిందించినా లెక్క చేయను అన్నాడు ఆవేశంతో. అప్పటికి యువరాజు నోరు విప్పకపోవటంతో రాజు మంత్రిని పిలిపించి, అడ్డు ప్రశ్నలు వేయకుండా యువరాజును తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించు. అతడు పెళ్లికి ఒప్పుకునేటంత వరకు అక్కడే ఉంటాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆవేశంతో. యువరాజు మంత్రి వెంట నడిచాడు. చెరసాలలో బంధించాక, రాజుగారి ఆనతిని తమరు పాటిస్తే మేము మిమ్మల్ని ఎంతగానో గౌరవించగలము అని చెప్పి బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి వెనుదిరిగాడు మంత్రి. కొంతసేపయ్యాక అక్కడికి వచ్చిన రాజు కాపలా భటుల్ని, మా రాణులే వచ్చి అడిగినా వాణ్ణి విడిపించకండి. వాడి మీద ఎలాంటి సానుభూతి, గౌరవ మర్యాదలు చూపకండి. ఇతర ఖైదీల్ని చూసుకున్నట్టే చూసుకోండి. పెళ్లికి సమ్మతమా అని రోజూ అడగండి. వాడు సమ్మతము అని చెప్పినప్పుడు నా వద్దకు వచ్చి చెప్పండి. నేనే స్వయంగా వచ్చి వాణ్ణి విడిపిస్తాను అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. కాపలా భటులు రాజాజ్ఞను తూచా తప్పకుండా పాటించసాగారు. రోజు యువరాజును పెళ్లికి సమ్మతమా అని అడిగేవారు. యువరాజు కాదు అనేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో కాపలా భటులకు ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది. కానీ రూపాలు కనిపించలేదు. ఆ సంభాషణను బట్టి అవి పవిత్ర వనాలని పరిపాలించే దేవరాజు కుటుంబానివని తెలిసింది. యువరాజు చెరసాలలో ఉన్నాడని వారికి తెలియటంతో చూడటానికి వచ్చారు. కాపలా భటులు చెవులు రిక్కించి వినసాగారు. యువరాజుకు భార్య కాదగిన వారు మానవులలో ఎవరూ లేరు. కాబట్టి ఆయన మన ఇద్దరు కుమార్తెలలో ఒకరిని భార్యగా స్వీకరించటానికి అంగీకరించవచ్చు అన్నాడు దేవరాజు. అందుకు మన అమ్మాయిలు అంగీకరించాలి కదా అన్నది ఆయన భార్య. ఆ మాట వినగానే, మీకు సమ్మతమైతే నాకు సమ్మతమే. ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండటానికి అనుమతించినట్లయితే యువరాజుని వివాహానికి సమ్మతించేలా చేయగలను అన్నది దేవరాజు గారి పెద్ద కుమార్తె. తల్లిదండ్రులు అందుకు అంగీకరించి ఆమెను అక్కడే వదిలి వెళ్లారు. ఆమె చెరసాలలోకి ఊచల గుండా ప్రవేశించింది. యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె మంచం సమీపంలో కూర్చొని ఉన్నది. కొంతసేపటికి ఎవరో తన గదిలో ఉన్నట్లు గ్రహించిన యువరాజు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండా కనులు చెదిరే అద్భుత సౌందర్యంతో ఒక యువతి కూర్చొని ఉండటం చూసి మూసి ఉన్న ఈ గది లోపలికి ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోయాడు. ఆమె అందమైన చిరునవ్వుకు మంత్రముగ్ధుడైపోయినట్లు మైమరిచిపోయాడు. కొంతసేపటికి, నన్ను వివాహం ఆడగలవా అని అడిగాడు. సంతోషంగా అన్నది ఆ యువతి. ఆ యువతి కేవలం సౌందర్యవతి మాత్రమే కాదని, కొన్ని అద్భుత శక్తులు కలదని యువరాజు గ్రహించాడు. తన వేలి ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు. ఆమె ఉంగరం కేసి ఆశగా చూశాడు. ఆమె ఉంగరం తీసి యువరాజు వేలికి వేసింది. పెళ్లి తంతు పూర్తయింది. తెల్లవారుతూ ఉండగా గదికేసి వచ్చిన కాపలా భటులు యువరాజుతో పాటు ఒక అందాల యువతి ఉండటం చూసి అమితాశ్చర్యం చెందారు. ఒక భటుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకి ఆ వింత దృశ్యం గురించి చెప్పాడు. రాజు, నలుగురు రాణులు హుటాహుటిగా అక్కడికి వచ్చారు. ఇన్నాళ్ళు తనకు నచ్చిన వధువు లభించకపోవటం వలనే యువరాజు పెళ్లి వద్దంటూ వచ్చాడని, ఇప్పుడు అపురూప సౌందర్యవతి లభించటంతో
వెంటనే వివాహమాడాడని గ్రహించి వాళ్ళు ఆనందాశ్చర్యాలు చెందారు. కొడుకును కోడల్ని మనసారా దీవించారు. రాజ్యమంతటా ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.